అంకుల్ అంకుల్ ఒకసారి ఎన్కేపల్లి ఎక్కడ ఇక్కడ ముందర మేడం ముందర ఎంత దూరం ఉంటుంది 3 కిలోమీటర్లు ఉంటుంది అవునా మీరు ఎటు వెళ్తున్నారు ఎంకేపల్లికే పోవాలి నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే దింపుతారండి థ్యాంక్స్ మేడం ఇప్పుడు అలాగే ఉంటదా సీట్ బెల్ట్ పెట్టుకోరా ఏమైందిరా ఏం చేస్తుంటారు మేడం ఫ్యాక్టరీలో పోతాం మేడం ఫ్యాక్టరీలో పని చేస్తాం మంచి పెట్టుకోండి సీట్ బెల్ట్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా చేతి లోపలికి వెళ్ళి అంటే ఎస్ చేతి లోపలికి వెళ్ళి అది బుర్రా భూత బుర్రా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య ఏం చేస్తుంటారు కంపెనీలో పని చేస్తాను మేడం ఎంత ఇస్తారు జీతం 18,000 ఇస్తారు మేడం 18,000 ఇస్తారు అవును మేడం ఎంతమంది పిల్లలు ఫ్యామిలీ 2 పిల్లలు భార్య ఇద్దరు భార్యలు ఒక పిల్లనా అవును మేడం ఇద్దరు భార్యలు ఒక పిల్లనా 2 భార్య 2 పిల్లలు మేడం 2 పిల్లలు మేడం మంచి ఆటగాళ్ళ 2 భార్యలు 2 పిల్లలు 2 భార్యలు ఉన్నారా అవును మేడం. 2 భార్యలు ఉన్నారా అవును మేడం మరి ఇంతకుముందు ఒక భార్య అన్నారు లేదు మేడం 2 పిల్లలు భార్య 2 భార్యలు మేడం ఇద్దరితోటి ఉంటారా అవును మేడం అవును అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్ ఎంతమంది పిల్లలు 2 మేడం ఇద్దరు ఆమెకు అబ్బాయి ఒక ఆమెకు అమ్మాయి ఇన్న ఉంటారా అందరూ దగ్గర వచ్చారు నేను మనుషుల్ని ఇట్లనే లిఫ్ట్ ఇచ్చి మహారాష్ట్రకు పంపిస్తుంటా మహారాష్ట్ర కంటే అలా లోపల పాటలు ఉంటాయి కదా అవి తీసుకొని మహారాష్ట్రకు పంపిస్తా మరి మమ్మల్ని అట్లా చేస్తారండి మేడం మిమ్మల్ని చేస్తాను చెప్పలే కదా ఇట్లా లిఫ్ట్ ఎక్కించుకొని మహారాష్ట్రకు పంపిస్తా హాస్పిటల్ తీసుకోతాం ఫస్ట్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళ కిడ్నీలు కళ్ళు అవన్నీ తీసుకొని గుండెకాయ వినిపిస్తారే నాకు ఇన్ని బండ్లు పోతుండే ఈ బండి ఎగ్జిట్ ఉన్నాయి మేడం నా టైం బాగలేక మిమ్మల్ని తీసుకోవద్దు అనలేగా నేను భయంగా ఉంది మేడం ఏమంటే కొంచెం చంకడండి భయంగా ఉంది మేడం మీరు ఆ మాట అన్నప్పటి నుంచి మాకు ఈరోజు ఒక ఇద్దరినన్నా పంపించాలి నేను ఎవరు దొరకలే నాకు ఇప్పుడు ఒక ఇద్దరిని పంపించాలి ఇప్పుడు బండి రెడీగా ఉంది మేడం బండి రెడీగా ఉంది మాది మేము దిగేస్తాం మేడం మా ఇల్లు ఇక్కడ దగ్గర వస్తుంది కొంచెం నడుస్తుంటేనే పోతాను కానీ దిగేస్తాం మేడం ఆగండి ఎందుకు అప్పుడే ఇంకా భయంగా ఉంది మేడం మీరు పార్ట్స్ అవి అంటున్నారు మేడం మీకు తెలుసా పాటలు అంటే ఏంటి తీస్తారు తెలుసు మేడం తెలియదు
ఏం లేదు పాటలు తీసుకొని అమ్మేస్తాము, అమ్మేసి అంతే ఇంకా మా పని. వస్తారా మీరు? మేడం ఆపండి మేడం, ఆపండి మేడం, ఆపండి మేడం. తీసుకుపోతాం ముందు. లక్ష్మణ మాకు తెలిసిన వాళ్ళు ఉండాలి మేడం, లక్ష్మణ మాకు తెలిసిన వాళ్ళు ఉండాలి మేడం. వద్దమ్మా ఆపేమ్మా. ఆగండి జరా, అరే ఆగండి, నేను చెప్తా, ఆగండి ఒక నిమిషం. ఆపమ్మా దండం పెడతాం తల్లి, ఆపమ్మా దండం పెడతాం తల్లి. ముందల హాస్పిటల్ ఉంది, మీ హాస్పిటల్ వద్దు ఏమవుతామ్మా తల్లి, మాకు తెలియక కాదు, ఆడ హాస్పిటల్ ఉంది, తీసుకుపోయి అమ్మేస్తాము. లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పంపిస్తావా? ముగ్గురు కావాలి నాకు ఇప్పుడు. మీరు అడిగేది ఏంది మేడం, ఇది ఏమన్నా పంపించే పని అదేమన్నా? మీరు అడిగేది ఏంది మేడం, ఇది ఏమన్నా పంపించే పని అదేమన్నా? మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? ముగ్గురు కావాలి ఇప్పుడు. పొరపాటున మేము ఏదో లిఫ్ట్ అడిగినందుకు మాకు ఇవన్నీ సమస్యలు ఎందుకు మేడం? ముగ్గురు కావాలి నాకు, ముగ్గురు బయటికి పంపించాలి ఇప్పుడు. నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు ఇప్పుడు, మీరు రావాలి ఇప్పుడు. మీరు వస్తారా ఎవరైనా? అరే ఇప్పుడు మీరు వస్తారా ఎవరైనా? అరే ఏ లక్ష్మణ, ఎవరు లేరు, ఆగండి ఒక నిమిషం, ఆగండి ఒకసారి ఆగండి. ఎట్లా మేడం, మాకు భయం వేస్తుంది మేడం, ఎట్లా మేడం, మాకు భయం వేస్తుంది మేడం. తీస్తున్నావు, నేను తీస్తున్నావు, ఇట్లా పెట్టి తీస్తున్నావు, చెయ్యి పెట్టు, ఇట్లా ఒక నిమిషం తీస్తున్నావు. మీరు తీసేది దిగేస్తాను మేడం. ఆగండి జర. ఇంజక్షన్ ఏది? మేడం ఇంజక్షన్ ఎలా? వద్దు మేడం, మరి ఆగండి. వద్దు మేడం, చెప్పండి. మరి వస్తావా? నేను వేరే వాళ్ళని పంపిస్తావా? నాకు ఇద్దరు భార్యలు పిల్లలు ఉన్నారు మేడం, ఇద్దరు భార్యలా? అవును మేడం, మీ ఇద్దరు భార్యలను కూడా ఫోన్ చేసి పిలవండి, వాళ్ళని కూడా వేసుకోవద్దు. ఇదేంది మేడం, నేను కర్మడు బాగలేక పోయి మీ కారే డ్రాప్ అడిగేట్టున్నా నేను. ఆగండి ఒక ఇబ్బందిగా ఉంది మేడం మాకు. ఏం లేదు, ఎవరైనా ఉంటే చెప్పు, మీ ఊరోళ్ళ వాళ్ళని తీసుకోవద్దు. నాకు ముగ్గురు మనుషులు కావాలి, నువ్వు వస్తావా? ఇంక ముగ్గురు మాట్లాడతావా? ఎవరున్నారు మేడం, మీకు దండం పెడతాం మేడం, నువ్వు ఎవరైనా మేము దిగేస్తాం మేడం. మీరు ఇట్లా అయితే కాదు కానీ తీసుకోతావు హాస్పిటల్. మేడం మేడం హాస్పిటల్ చెప్పండి మేడం, హాస్పిటల్ తీసుకోతాం. మేము మా హాస్పిటల్ తీసుకొని ఈ పాటలు తీసేస్తాము. ట్రైన్ అవుతుంది మేడం. వద్దు మేడం మళ్ళీ ఏదో ఫాస్ట్ మేడం, నేను దిగేస్తాను మేడం. ఏం లేదు, ఆప్షన్ ఏం లేదు నీకు. ఎవరు రారో, ఎవరు ఎక్కించుకోరు. ఆగు లక్ష్మణ. ఏ లక్ష్మణ లేదు, మా లక్ష్మణ సెక్యూరిటీ గార్డ్ మేడం, లేదు ఎవరు లేరు మేడం. ఆపండి మేడం, లేకపోతే నువ్వు వస్తావా? ఎవరైనా పంపిస్తావా? నువ్వు వస్తావా? ఎవరైనా పంపిస్తావా? నీకు అది రాదు, ఆగు ఒక్క నిమిషం. నువ్వు వస్తావా? ఎవరైనా పంపిస్తావా చెప్పు. నా దానిలో జాయిన్ అయితే అంటే నీకు పైసలు ఇస్తా. మరి ముగ్గురు మనుషులు అప్పచెప్పినాను మేడం. మీ పైసలు వచ్చి ఏమవుతుంది మేడం? దిగేస్తాను మేడం. లేదు ఆగు నువ్వు జరా, ఎందుకంటే నాకు ముగ్గురు దండం పెడతాను మేడం. నాకు ముగ్గురు మనుషులు పంపి. మరి ఏదో అంత చుట్టూ అంతా బంధించేస్త్రీ. నాకు ముగ్గురు మనుషులు పంపి. ముగ్గురు మనుషులు పంపించే కదా ఏమన్నా ఏంది మేడం మీరు అడిగేది? నాకు ఒక ముగ్గురు మనుషులు కావాలి, పంపి. మేడం వద్దు మేడం, దిగేస్తాను మేడం. నేను సైడ్ ఆపే మేడం. నేను చెప్పేది మేడం మీకు దండం పెడతాను నేను. సూదేసి ఇప్పుడు ఇంజక్షన్ ఇంజక్షన్ వేసి ఇప్పుడు నేను జరా ఆగు. నాకు ఒక ముగ్గురు మనుషులు కావాలి, పంపిస్తావా? నేను తీసుకోవాలా? నేను మా భార్య పిల్లలతో ఒకసారి మాట చెప్పొస్తాను మేడం. మా భార్య పిల్లలతో ఒకసారి ఏం చెప్పొస్తారు? మాట చెప్పొస్తాను. ఏం చెప్పొస్తారు? చిన్న పని ఉంది, వీలైతే 2-3 రోజులు టైం పడుతుంది, వచ్చేస్తాను అని చెప్పొస్తాను మేడం. అంటే తీసుకెళ్ళిపోవాలా మహారాష్ట్రకి మిమ్మల్ని? ఆ తర్వాత మీ ఇష్టం మేడం, మీరు ఏమని చెప్పచ్చు. ఇప్పుడైతే నా భార్య పిల్లలకి చెప్పొస్తాను మేడం. చెప్పొస్తాను మేడం. లేదు ఏం చెప్పడానికి రాదు కానీ నాకు ముగ్గురు మనుషులు కావాలి, ఇస్తావా? నేను చంపేసేయాలా? మేడం నేనే వస్తాను మేడం.
మేడం నేనే వస్తాను మేడం, ముగ్గురు కదా ఏమో కానీ ముందు మా భార్య పిల్లలు చెప్పొస్తాను మేడం. సైడ్ ఆపండి మేడం, సైడ్ ఆపండి మేడం, ఇక్కడ సైడ్ ఆపండి మేడం. మా భార్య పిల్లలు చెప్పొస్తాను మేడం. మేడం 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 మీకు దండం పెడతాను మేడం. లేదు మేడం దింపేయండి మేడం, లేదు మేడం దింపేయండి మేడం. మేము లేదు మేడం, మాకు భార్య పిల్లలు ఇబ్బంది పడతారు మేడం. మాకు ఇద్దరు పిల్లలు, పిల్లలు ఇద్దరు భార్యలు. వెహికల్ ఎక్కినట్టున్నా నేను, వెహికల్ ఎక్కినట్టున్నా నేను. లేదు లేదు మీ భార్యలు కూడా పట్టుకరా. ఏం కర్మరా దేవుడా, ఏం కర్మరా దేవుడా. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవ భక్తి ఉందంటే మంచోడే. కాపాడు స్వామి. నేను తీసుకోవచ్చున్నా మేడం 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 నీకు దండం పెడతాను మేడం. మాకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు తెలియదు కానీ దండం పెడతాను మేడం. నువ్వు సౌండ్ చేసిన అంటే ఇంజక్షన్ వేసి ఇప్పుడు, సౌండ్ చేసిన అంటే ఇంజక్షన్ వేసి ఇప్పుడు. మేడం మేడం ఇంజక్షన్ తీయాలా? చెప్పొస్తాను మేడం, 2 మాటలు మేడం, 2 మాటలు చెప్పొస్తాను మేడం. అవతల మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకుంటారు. ఎవరైనా అప్పచెప్పు మరి. నేనే వస్తాను మేడం, ఎవరు వచ్చేది కాదు. నేను రావు ఇంటికి వస్తే నాకు తెలుసు. లేదు నేనే వస్తాను మేడం. హాస్పిటల్ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆధార్ కార్డు తీసుకోండి, అన్ని తీసుకోండి. కానీ నేనే వస్తాను మేడం, నేనే వస్తాను మేడం, ఖచ్చితంగా వస్తాను మేడం. మేడం మరి చాలా దూరం వచ్చేసి మరి. మేడం 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 మీకు దండం పెడతాను మేడం. ఉంటలేరు కానీ మీకు ఇంజక్షన్ ఇస్తాను మేడం. వద్దు ఇంజక్షన్ వద్దే వద్దు మేడం. మేడం మేడం వద్దు ఇంజక్షన్ వద్దే వద్దు మేడం. మేడం మేడం మీకు దండం పెడతాను మేడం. ఇది దగ్గరకు వచ్చాను అనుకున్నాము. మేడం మేడం వద్దు మేడం, వద్దు మీకు దండం పెడతాను మేడం. మేడం మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. ఒక్క 10 నిమిషాలు మేడం అక్కడ ఆపితే మా భార్య పిల్లలు చెప్పొచ్చు మేడం. తర్వాత నాకు ముగ్గురు తీసుకురా, నీ భార్యలు 2 తీసుకురా మేడం. వాళ్ళకి ఏం చెప్పేది మేడం, నేను ఇప్పుడు నెత్తితో సిక్కిపోయాను కాబట్టి ఏదో చేసి మళ్ళీ వాళ్ళు పిలిచిరమ్మంటే వాళ్ళు ఎట్లా వస్తారు మేడం? చెప్పండి మేడం. మేడం 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 మీకు దండం పెడతాను మేడం. నన్ను ఒక్క 10 నిమిషాలు ఆపితే నన్ను మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి మేడం. నన్ను మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి మేడం. మీరు ఇంటికి భార్య పిల్లలు చెప్పొస్తాను మేడం, చెప్పొస్తాను మేడం. ఏమనుకోవద్దు మేడం. మేడం మేడం వద్దు మేడం, వద్దు మేడం. మేడం మేడం వద్దు మేడం. 10 నిమిషాలు ఆపితే మా భార్య పిల్లలు చెప్పొస్తాను మేడం. మళ్ళా వస్తాను. లేదు లేదు మేడం, మళ్ళా మీకు దండం పెడతా తల్లి, మీకు దండం పెడతా అమ్మ తల్లి. లేదు లేదు మేడం, మళ్ళా మీకు దండం పెడతా తల్లి, మీకు దండం పెడతా అమ్మ తల్లి. విడిచిపెట్టమ్మా, 10 నిమిషాల్లో వచ్చేస్తాం తల్లి. తల్లి 10 నిమిషాలు వచ్చేస్తామా? 10 నిమిషాలు తల్లి చెప్పు. భార్య పిల్లలు చెప్పు, భార్య పిల్లలు చెప్పొస్తానమ్మా, భార్య పిల్లలు చెప్పొస్తానమ్మా తల్లి. భార్య పిల్లలు చెప్పొస్తాను. నీళ్ళు వద్దామద్దమ్మా తల్లి, నాకు గాడి దింపండి అమ్మా. నీళ్ళు వద్దామద్దమ్మా తల్లి, నాకు గాడి దింపండి అమ్మా. వద్దమ్మా తల్లి, ఒక్క నిమిషం కొన్ని నీళ్ళు. ఇదంతా ఉట్టిదే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదంతా ఉట్టిదే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదంతా ఉట్టిదే. మేము కార్లో ప్రాంకులు చేస్తా తెలియని వాళ్ళని ఎక్కించుకొని. అంటే ఒకవేళ నిజంగానే మిమ్మల్ని ఇట్లా ఎవరైనా ఎక్కించుకుని ఉంటే? మేమైతే కొత్త తెలియని రూట్ కి అయితే ఫోన్ మేడం, తెలిసిన రూటే కదా అని ఇదో ఒకసారి చూడండి. కెమెరా ఉంది ఇడా, మేము కెమెరాలు పెట్టి ఇదంతా వీడియోలు చేస్తాం. మీరు ఇదంతా చేసింది రికార్డ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. టెన్షన్ పడకండి, మీ ఇల్లు ఎన్నో అడదించుతా నడవండి. బతికిసినావమ్మా తల్లి, తల్లి బతికిసినావమ్మా తల్లి. ఇదంతా నన్ను నేను ఇట్లా వీడియోలు చేస్తుంటా, మీకు ఫోన్ లో చూపిస్తా. అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దని రిలాక్స్ అవ్వండి. తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దని ఇట్లా వీడియోలు చేస్తుంటాం మేము. అమ్మా అమ్మా పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇగో ఏంటో నేనేనా ఎక్కడ ఉంటారు? ఈయన ఎంత దూరం? పక్కనే ఎంకే మేడం, ఎంకేపల్లి. ఇగో ఇది నేనేనా? నేనే కదా. ఇట్లా వీడియోలు చేస్తుంటాను, ఇట్లా వీడియోలు చేస్తుంటే తెలియని వాళ్ళని ఎక్కించుకొని. ఓకేనా? అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే మీకు ప్రాబ్లం అయినట్టే కదా. ఇప్పుడు నిజంగా ఎవరైనా ఎక్కించుకొని నేను ఇట్లనే బయటకు తీసుకో ఇంజక్షన్ గుచ్చి తీసుకోతే మీరు మంచి వాళ్ళు కాబట్టి ఏదో ఇంకా ఏం చేయలేదు మేడం. అట్లాంటి వాళ్ళు అయితే మాకు అందుకనే ఎవరు కార్ ఎక్కొద్దు. మరి ఎవరైనా కార్ ఎక్కమంటే ఎక్కుతారా? ఎక్కడ మేడం, ఎక్కడ మేడం? ఎక్కొద్దు మరి, నాకు మాట. అసలు బుద్ధి ఉంటే కారు కాదు,
కనీసం టూ వీలర్ కూడా ఎక్కండి మేడం. అసలు బుద్ధి ఉంటే కారు కాదు, కనీసం టూ వీలర్ కూడా ఎక్కండి మేడం. ఇంకా లిఫ్ట్ అడిగి ఎవరిని అడిగాం మేడం. అవసరం ఆటోకు హాయ్ హాయ్ ఇంకోసారి ఎక్కనే కార్లో హాయ్. ఇంకోసారి ఈ కార్లోనే కాదు, ఎవరి కార్లో కానీ ఎవరి బండిలో కానీ ఎప్పటికీ ఎవరిని నమ్మ. నేనే కాదు సోదరులారా, మీరు కూడా ఎవరు ఎక్కకండి నమ్మి, దయచేసి చెప్తున్నాను, ఎవరు ఎక్కకండి నమ్మి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే